యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని వైష్ణవి ప్యాలెస్ లో దశాదిశ కార్యక్రమం నిర్వహించారు. యాదవ్ సేవా సంఘం వ్యవస్థాపకులు శరత్ యాదవ్, మహేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రోగ్రాంలో తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవ్లంతా ఒక్కతాటిపైకి రావాలని యాదవ్ సంఘం సభ్యులు సతీష్ యాదవ్ పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి, సామాజిక, రాజకీయం వంటి అన్ని రంగాలలో యాదవులు ముందుండాలని పిలుపునిచ్చారు. యాదవుల హక్కుల కోసం ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేయాలంటున్న రమేష్, సతీష్ యాదవ్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. విద్య, ఉపాధి, సామాజిక, రాజకీయం వంటి వాటిపై యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో దిశ ఒక చర్చ వేదికనైతే ఈరోజు జరగడం జరిగింది. దీంట్లో పలు అంశాలనైతే చర్చించారు. అయితే ముఖ్యంగా యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యం అంటే ఇంతకుముందు చేసిన విజయాలు కావచ్చు, అలాగే భవిష్యత్ తరంలో కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, అందరూ కూడా ఐక్యమత్యం అవ్వాలి, ఈ విధంగా ఈ యొక్క చర్చలో ఈ యొక్క భాగంలో అయితే ప్రతి ఒక్కరుగా మాట్లాడారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి యాదవ్ సేవా సంఘం పెద్దలు అయితే ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం ఆ కార్యనిర్వాహకులతో. సార్ నమస్తే సార్. ప్రజెంట్ ఈ యొక్క కార్యక్రమం దశ కార్యక్రమం అంటే భవిష్యత్ తరంలో ఏ విధంగా ముందుకు ఉంది, అయితే ప్రధానంగా ఈ యొక్క చర్చలో ఏ విధంగా ఏ అంశాలను చర్చించారు? దశ కార్యక్రమం మొదలుకొని ఇప్పుడు ఇది పునాది రాయి వేసినట్టు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఓ పెను మార్పు వచ్చేటట్టు దశ కార్యక్రమం జరిగింది. యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు యాదవ్ కుల సంఘాలు అన్నింటినీ ఏకం చేసి ఒక జేఏసీగా ఫామ్ చేసి ఫ్యూచర్లో పొలిటికల్గా ఎలా మేము ఎదగాల, దానికి కావాల్సిన వనరులు ఏం కావాలా, దానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనేది ముఖ్యంగా ఆలోచన చేసినాము. ఈ సమావేశం చాలా పరిపూర్ణంగా జరిగింది. చాలామంది సానుకూలంగా దీనికి స్పందించినారు. ఫ్యూచర్లో మా కార్యాచరణ తెలియజేస్తాం. ఓకే సార్. అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇది స్థాపించి కూడా కొన్నేళ్ళు వస్తుంది, ఇప్పటికి కూడా బలోపేతంగా అవ్వలేదు అని చెప్పేసి చర్చలో మాట్లాడుకున్న పరిస్థితి మనం చూసాము. అయితే భవిష్యత్ తరంలో ఇలాంటిది సంఘటన జరగకుండా భవిష్యత్తులో ఇంకా మరింత బలంగా పటిష్టంగా ప్రతి ఒక్క యాదవులు కూడా ఏకమవ్వాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడిన సందర్భం అయితే ఉన్నాయి. సో దీనిపై ఇంకా ఎటువంటి కార్యాచరణ ఉండదు. ఇప్పుడు యాదవ్ సేవా సంఘం అనేది మొత్తం యాదవ్ కులానికి ఒక బ్రిడ్జ్ లాంటిది. అందరికీ మధ్యవర్తిగా ఉండి అటు నాయకులకు, అటు కుల సంఘాలకు, అటు ప్రజలకు అందరికీ మధ్యత్వంగా ఉండి కార్యక్రమాలు చేపడతారు. దానికి కావాల్సిన సహకారం నేను అందిస్తాను. నా వంతు సహకారం, నేను చిన్న బిట్టు లాంటినే, దాంట్లో నాకున్న సహకారం నేను అందిస్తాను. దాంతో పాటుగా వీళ్ళతో పాటు నేను కూడా మమేకమై కార్యాచరణలో ఏవి చేస్తే బాగుంటాయి, ఎలా కార్యక్రమాలు చేస్తే బాగుంటాయి కొన్ని ఆలోచనలు నాకు కూడా ఉన్నాయి. దాని కూడా నేను షేర్ చేసుకొని దాన్ని ముందుకు వెళ్తాను. ఓకే సార్. ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్లయితే అంటే ఉచిత మ్యారేజ్ జరిపడం, అలాగే హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం, సో ఇలాంటివి కూడా జరిగినాయి. ఇంతకుముందు సేవలు చేశారు. సో ప్రస్తుతం చూసుకుంటే ఈ రోజు అంటే హాస్టల్స్ కూడా ఏర్పాటు చేయాలి అంటే ఎలాంటి విధంగా చర్చలో మనం విన్నాం. ఇంకా ఎటువంటివి ఇంకా మీ కార్యాచరణలో ఇంకా ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం అంటే ఇంకా ఎటువంటి రూపొందించే అవకాశం? ఇప్పుడు యాదవ్ సంఘం తరఫున కమిటీ ఇవి మన హాస్టల్స్ అనేది ప్రముఖంగా ఇప్పుడు ముఖ్యంగా స్టార్ట్ అయిపోయింది. దాంతో పాటుగా యాదవ్ సంఘం సేవా సంఘం తరఫున ప్లస్ ఇప్పుడు ఏ కుల సంఘం అయినా దాని కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఇప్పుడు పోరాట సమితి పోరాటం చేస్తూ ఉంది ఇష్యూస్ అయితే. ఇప్పుడు యాదవ్ సేవా సంఘం సేవా కార్యక్రమాలు మన ఫ్రీ హెల్త్ క్యాంప్స్ కానీ, మ్యారేజ్ చేయడం కానీ, ఎడ్యుకేషన్ కానీ, జాబ్స్ ఫెయిర్స్ కానీ, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా పోతూనే అవుతాయి. అన్ని ఒకరు చేయరు కాబట్టి అన్ని సంఘాలను ఏకం చేసుకుంటూ వాళ్ళ కార్యక్రమాలు ముందుకు వెళ్ళేటట్టు వాళ్ళకి కావాల్సిన ప్రణాళిక చేస్తూ ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఎవరు వాళ్ళు చేసేవాళ్ళు అని అనుకునే అపోహ ఉంది కాబట్టి 5 ఏళ్ళు కలిసి ఒక ముట్టిగా తయారవుతున్నాం కాబట్టి ఇప్పుడు ఆ బలమే ఆయుధంగా ముందుకెళ్తాం మేము. అయితే ప్రస్తుతం మనం అయితే చూసాం కదా దిశ యొక్క కార్యక్రమంలో చర్చలో ప్రధానంగా యాదవులందరూ కూడా కలిసి ఐక్యంగా ముందుకు వెళ్ళాలి. సో మనం ఇప్పుడు వేసే ముందు అడిగే రేపు తరానికి ఒక యాదవులందరూ కూడా తాటిపై నడిస్తేనే వాళ్ళకు మనుగడనే ఉంటుంది అని చెప్పేసి మనకు చెప్పిన మాటల్లో విన్నాం. అయితే ఇలాంటి కార్యక్రమం ఇప్పటికే ఉచిత వైద్యం కావచ్చు, అలాగే మ్యారేజెస్ కావచ్చు, ఇలాంటివి చేసాం. రాబోయే రోజుల్లో ఒక యాదవులందరికి కూడా ఆయా జిల్లాల్లో కావచ్చు ఉచిత హాస్టల్స్ ఇలాంటివి కూడా ఏర్పరిచే అవకాశం ఉంటుందని అన్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని మెరుగ్గా మీ యొక్క సేవలో మేము ముందుకు వెళ్తామని చెప్పేసి మనకి కార్యనిర్వాహకులు చెప్పిన పరిస్థితి అయితే మనం చూసాం. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రవీణ్, అమ్మాయి న్యూస్, హైదరాబాద్. విద్య